అమరావతి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టా కాదా? చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు అమరావతి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అంటూ ప్రజలను నమ్మించారు, రైతులను నమ్మించారు. అందుకే రైతులు మొదటి దశలో 33,000 ఎకరాలు భూములను ఇచ్చారు. ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి భూమిని కలుపుకొని మొత్తం 52,000 ఎకరాలు. ఈ 52,000 ఎకరాలు అమరావతిలో సింగపూర్ తరహా రాజధాని నిర్మిస్తామంటూ చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రజల్ని నమ్మించారు, రైతుల్ని నమ్మించారు. కానీ ఇప్పుడు రెండోసారి 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ భూమి సమీకరించాలి, ఇప్పుడు ఉన్నటువంటి 52,000 ఎకరాలు సరిపోదు, దాంతో సరిపెట్టుకుంటే అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోతుంది, ఇంకా భూమి సేకరిస్తేనే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించగలమని చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నారు. దీంతో రైతులు ఏమీ చేయలేక, చంద్రబాబు నాయుడు ఏమీ అనలేక నిమ్ముకుండిపోతున్నారు. ఎందుకంటే మొదటి దశలో ఇచ్చినటువంటి రైతులకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. రెండో దశలో భూములు ఇవ్వాలంటే రైతులు ముందుకు రావడం లేదు. రైతుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొదటి దశలో ఇచ్చినటువంటి రైతులకు న్యాయం చేసి ఉంటే ఖచ్చితంగా రెండో దశలో రైతులు ఖచ్చితంగా భూమి ఇచ్చేవారు. రెండో దశలో ఇవ్వాల్సినటువంటి రైతులు చంద్రబాబు నాయుడు నమ్మేవారు. కానీ చంద్రబాబు నాయుడు మొదటి దశలో భూములు ఇచ్చిన రైతులకే న్యాయం చేయలేదు. కాబట్టి రెండో దశలో ఇవ్వాలంటే రైతుల్లో అనుమానం మొదలైంది. చంద్రబాబు నాయుడు చెబుతున్నటువంటి మాటల ప్రకారం అమరావతి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ కాదని ఒక అంచనా ఉంది. ఎందుకంటే సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ప్రభుత్వం ఏమాత్రం కూడా అందులో పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అమరావతి తనకు కావాల్సినటువంటి పెట్టుబడిని సంపాదించుకుంటుందన్నది చంద్రబాబు నాయుడు గతంలో చెప్పినటువంటి మాట. మొత్తం మొదటి దశలో 52,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంది. ఆ 52,000 ఎకరాలు రైతులకు, వివిధ సంస్థలకు కేటాయించిన తర్వాత డెవలప్ చేసి ప్రభుత్వం వద్ద మొత్తం 4,000 ఎకరాలు మిగులుతుంది. ఆ 4,000 ఎకరాలను అమ్మితే అమరావతి పెట్టినటువంటి ఖర్చు రావాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమరావతి పెట్టినటువంటి ఖర్చు ఈ 4,000 ఎకరాలు అమ్మితే వచ్చే పరిస్థితి లేదని ఒక అంచనా ఉంది. ఎందుకంటే 4,000 ఎకరాలను దాదాపు ఎకరం 25 కోట్ల దాకా అమ్మాల్సి ఉంటుంది. అలా అమ్మినప్పుడు మాత్రమే అమరావతికి ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు తిరిగి వస్తుంది, లేదంటే తిరిగి రాదు. మరోవైపు ప్రభుత్వం అప్పనంగా ప్రభుత్వ భూములను విశాఖలో వివిధ సంస్థలకు కట్టబెడుతోంది, తక్కువ ధరకే కట్టబెడుతుంది. అలాంటప్పుడు అమరావతిలో ప్రైవేట్ సంస్థలు వచ్చి, లేదంటే ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఎకరం 25 కోట్లకు ఎందుకు కొనుగోలు చేస్తారన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. ఈ ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే విశాఖలో తక్కువ ధరకే భూములు ఇస్తున్నారు ప్రైవేట్ కంపెనీలకు. అలాంటప్పుడు అమరావతికి వచ్చి ప్రైవేట్ కంపెనీలు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ 25 కోట్లు పెట్టి ఎందుకు కొనుగోలు చేస్తారు? ఈ ప్రశ్న ప్రభుత్వం తనకు తానుగా వేసుకుంటే ఖచ్చితంగా అమరావతి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టా కాదా అన్న విషయం అర్థమవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ 52,000 ఎకరాలు సరిపోవు, ప్రభుత్వానికి మిగిలేది 4,000 ఎకరాలు, ఇంకా భూమి కావాలి, ఇంకా భూమి సమీకరించినప్పుడే అమరావతిని సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టుగా మార్చగలమని మాట్లాడుతున్నటువంటి వైనాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. అయితే ఇంకా భూమిని సేకరించాలి, ఇంకా భూమిని సేకరించి వివిధ సంస్థలకు లేదంటే వివిధ కార్యాలయాలకు భూమిని కేటాయించి మిగిలినటువంటి భూమిని ప్రభుత్వం వద్ద ఉంచుకొని ఆ భూమిని మొదటి దశలో ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి 4,000 ఎకరాలని కలిపి మొత్తంగా అమ్మితే ఏమైనా ప్రభుత్వం అమరావతిపై ఖర్చు పెట్టినటువంటి డబ్బు వెనక్కి వస్తుందా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. ప్రభుత్వం ఆ దిశగా ఏమైనా ఆలోచించి రెండో విడత భూ సమీకరణకు సిద్ధమైందా అన్న ప్రశ్న వినిపిస్తోంది. మొదటి దశలోనే ప్రభుత్వం చెప్పినట్టు జరిగి ఉంటే రెండో దశలో ఖచ్చితంగా రైతులు భూములు ఇవ్వడానికి సంతోషంగా ముందుకు వచ్చేవారు. మొదటి విడతలో రైతులకు న్యాయం జరగలేదు, రెండో విడతలో రైతులు భూములు ఇవ్వాలంటే భయపడుతున్నారు. మొదటి విడతలో సెల్ఫ్ సస్టైన్ కాదని ప్రభుత్వమే చెబుతున్నటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి 2019లో 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు అమరావతి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ కాదని పదే పదే చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లారు. 3 రాజధానులు అంటూ జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. రాజధానికి వ్యతిరేకమంటూ రాజధాని ప్రాంత రైతులను జగన్మోహన్ రెడ్డిపై రెచ్చగొట్టారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రైతుల నిస్సహాయతను, చేతగానితనాన్ని చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా మార్చుకొని రైతులంతా రాజధానికి భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ అంశంలో పునరాలోచించుకోవాలి. అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ కాదా అన్న అంశం పైన స్పష్టతనివ్వాలి. జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నారు, ఈ స్థాయిలో రాజధాని నిర్మించాల్సినటువంటి అవసరం లేదు. రాజధాని ఒక రోజులో నిర్మించేది కాదు, 5 ఏళ్లలో నిర్మించేది కాదు, 10 ఏళ్లలో నిర్మించేది కాదు. అదొక దీర్ఘకాలిక ప్రక్రియ. హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఒక రోజులో నిర్మించలేదు. అదొక దీర్ఘకాలిక ప్రక్రియ. జగన్మోహన్ రెడ్డి గతంలోనే చెప్పారు, తక్కువ స్థాయిలో భూమిని సేకరించి అవసరానికి తగ్గట్టుగా భూమిని సేకరించి
అక్కడ రాజధాని కార్యకలాపాలు ప్రారంభించాలి. రాజధాని ఒక రోజులో ప్రారంభమయ్యేది కాదు, దశల వారీగా అభివృద్ధి చెందుతుంది. ఆటోమేటిక్గా కంపెనీలు వస్తాయి, కంపెనీలు వచ్చినప్పుడు ప్రజలు వస్తారు. ఒక కంపెనీ వచ్చినప్పుడు దానికి అనుబంధంగా మరికొన్ని కంపెనీలు వస్తాయి, దానికి అనుబంధంగా మరికొన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి, ఎంతో మందికి ఉపాధి దక్కుతుంది. అలా దశల వారీగా అభివృద్ధి జరుగుతుంది, క్రమంగా అభివృద్ధి జరుగుతుంది. ఒకేసారి అభివృద్ధి సాధ్యం కాదు, ఒకేసారి నిర్మిస్తామన్నది పచ్చి అబద్ధం, బూటకమని జగన్మోహన్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. అమరావతి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ కాదని చెప్పారు. ఇప్పుడు అదే మాటను చంద్రబాబు నాయుడు తన చేతల ద్వారా పరోక్షంగా నిరూపిస్తున్నారన్నది ఒక అంచనా.